అందరికీ నమస్కారం. కథ పడక గది కిటికీ. రచయిత అలహరి భవానీ విజయ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఏవండి 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 3 సార్లు గట్టిగా పిలిచినా పలకకపోవడంతో ఎక్కడున్నారు అని విసుక్కుంటూ నీలిమ వంటగదిలోంచి పడగదికి వచ్చి చూసింది. పడగదికి ఉన్న కిటికీ తెరిస్తే పక్కింటి వెనుక భాగం అంతా కనిపిస్తూ ఇబ్బందిగా ఉంటుందని తను ఆ కిటికీని ఎప్పుడూ మూసి ఉంచుతుంది. ఈరోజు ఆ కిటికీని తెరిచి ఈ లోకాన్నే మరిచి తన్మయంగా చూస్తూ రామారావు ఏముందబ్బా అనుకుంటూ తను తొంగి చూసింది. 2 రోజుల క్రిందట పక్కింటిలో ఒక ఫ్యామిలీ అద్దెకు దిగింది. ఆమెకు 25 ఏళ్లుంటాయేమో. నూతిగట్టు వద్ద పిల్లలిద్దరికీ స్నానాలు చేయిస్తూ ఉంది. ఆమెనే తదేకంగా చూస్తూ ఈయన చిన్న గొంతుతో ఒకసారి పిలిస్తే చాలు పలికేవారు. ఈరోజు ఇంత గట్టిగా అరిచినా వినిపించుకోలేదేమిటా అనుకున్నాను. ఇదన్నమాట సంగతి అనుకుంటూ ఏవండోయ్ చెవులు చిల్లులు పడేలా పిలిచింది నీలిమ. ఒక్క క్షణం అదిరిపడి అదేంటి అలా అరుస్తావు? ఆ పిల్లలు చూడు ఎంత ముద్దొస్తున్నారో, ఏమిటా గోలగా ఉంది పక్కింట్లో అని ఇప్పుడే కిటికీ తెరిచి చూస్తున్నాను. ఇంతలోకి నువ్వు వచ్చేశావు సమర్థించుకుంటూ రామారావు. మీకు మీ అమ్మా నాన్న రాముడు పేరు పెట్టి పెద్ద తప్పు చేశారు. మీకసలు కృష్ణారావని పేరు పెట్టి ఉండాల్సింది పళ్ళు నూరుకుంటూ కోపంగా అంది. చచా అలాంటిదేం లేదోయ్, అన్నీ ఊహించుకుంటావు బుజ్జగిస్తున్నట్టు రామారావు. ఆ రోజుకి మనసును సమాధానపరుచుకుంది. కళ్ళున్నాక మనిషి చూడక మారడు. చూసినంత మాత్రాన ఏమైందిలే, కానీ కథ పాకానికి పడకుండా కనిపెట్టి చూస్తుండాలి అని. కానీ రాను రాను రామారావు కిటికీ దగ్గరే పేపర్ చదవడం, కిటికీ దగ్గరే ఫైల్స్ చూసుకోవడం, పడక్కదిలోకి వెలుతురు రావడం లేదని కిటికీలు తెరిచే ఉంచడం చేస్తున్నాడు. అదేమంటే సోఫాలో కూర్చుని పేపర్ చదివితే నడుం నొప్పుగా ఉంటుంది అంటూ ఏవో కుంటి సాకులు చెబుతున్నాడు. నీలిమకి ఇదంతా చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. ఏమీ అనలేక మింగలేక కక్కలేక అన్నట్లుంది నీలిమ పరిస్థితి. ఇలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు వంటగదిలో పని ముగించి పడగదికి వస్తుండగా కనబడిందా దృశ్యం. రామారావు చేతులూపుతూ సైగలు చేస్తున్నాడు. అవతల ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఉంది. నీలిమ గుండె రగిలిపోయింది. ఇన్నాళ్ళు రామారావు మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు అట్నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తున్నట్లుంది. లాభం లేదు అనుకుని చిన్నగా దగ్గింది నీలిమ. ఉలిక్కిపడిన రామారావు గబుక్కున్న పేపర్లో తల దూర్చి సర్దుకున్నాడు. నీలిమ ఉన్నంతసేపు చాలా సీరియస్గా దీక్షగా పేపర్ చదువుతూనే ఉన్నాడు. కిటికీ అవతల ఆమె తన పని తాను చేసుకుని ఇంట్లోకెళ్ళిపోయింది. అలా నీలిమ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా రామారావు ప్రవర్తించసాగాడు. ఇదంతా గమనిస్తున్న నీలిమ రామారావు చేత కిటికీ మోయించే ఉపాయం ఏదైనా ఉందా అని ఆలోచనలో పడింది. ఒకరోజు నీలిమ బుర్రకి మెరుపులా తట్టిందొక ఐడియా. వెంటనే అమలుపరిచింది. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే రామారావుకి ఆశ్చర్యం కలిగించే దృశ్యం కళ్ళబడింది. అదేమిటంటే కిటికీ దగ్గర నీలిమ కూర్చుని ఉంది. అంతేకాదు ఏకదీక్షగా కిటికీలోంచి పక్కింటి వైపే చూస్తోంది. ఏమిటా అని తను చూశాడు. అక్కడ పక్కింటతను నీళ్లు తోడుతున్నాడు. నీలిమా పిలిచాడు. నీలిమ రామారావుని అప్పుడే చూసినట్టుగా వచ్చేశారా? వచ్చి ఎంతసేపయింది? టైమే తెలియలేదు అంది. తర్వాత రామారావుతో పాటు నీలిమ కూడా కిటికీలోంచి చూస్తూ కూర్చోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా రామారావు ఆఫీస్కెళ్లిన తర్వాత అమ్మ లెక్కల ద్వారా పక్కింటి వాళ్ల వివరాలు సేకరించి రామారావు రాగానే వాళ్ళ వివరాలు చెప్పినట్టే చెప్పి అతను మాట్లాడతాడండి. అన్ని భాషలు బాగా తెలుసునట. అంతేకాదు చాలా బాగా పాటలు పాడతాడు అంటూ రామారావు ముఖంలో మారే రంగుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అమాయకంగా చెప్పేది. తర్వాత ఏ సందర్భాల్లోనైనా పక్కింటి వాళ్ళ విషయం వచ్చిందంటే పక్కింటి అతన్ని తెగ పొగడేస్తోంది. దాంతో రామారావుకి ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉంటున్నాడు. ఒక రాత్రి రామారావు మంచి మూడ్లో నీలమను దగ్గరకు తీసుకున్నాడు. రామారావు కోరికను గమనించినట్లే నటించి, ఏమండి
పక్కింటతను భలే హ్యాండ్సమ్గా ఉంటాడు కదండి. మంచి పర్సనాలిటీ అతనిది. నిజంగా పక్కింటామే అదృష్టవంతురాలే అన్నది. కొద్ది క్షణాల నిశ్శబ్దం. రామారావు మనసుకి బలమైన దెబ్బ అది. వెంటనే రామారావు అటు తిరిగి పడుకున్నాడు. భర్త తప్పితే పరాయి మగవాణ్ణి తలుచుకోవడానికి కూడా ఇష్టపడని తన నోటి వెంట ఇటువంటి సమయంలో పరాయి మగవాణ్ణి పొగడాల్సి వచ్చినందుకు నీలిమ మనసు రామారావు కన్నా ఎన్నో రెట్లు బాధపడింది. మామూలుగానే తెల్లవారింది. అన్ని పనులలో హడావుడిగా ఉన్న నీలిమ ఎందుకో భర్త కోసం పడగ్గదికి వచ్చింది. అక్కడ పడగ్గది కిటికీ మూసేసి ఉంది. రామారావు హాల్లో కూర్చొని పేపరు చదువుతున్నాడు. మళ్ళీ పడగ్గదికి వచ్చి కిటికీ దగ్గర నిలిచింది. భార్య మాత్రం పరాయి మగవాణ్ణి కన్నెత్తి చూడకూడదనే మెంటాలిటీ గల మగవాళ్ళు ఉన్నంత వరకు నీలిమ లాంటి భార్యలకి మరేం భయం అక్కర్లేదంటూ తనని చూసి పడగ్గది కిటికీ పగలబడి నవ్వినట్లనిపించింది నీలిమకి. వెనువెంటనే తను కూడా మనసారా పగలబడి నవ్వేసింది నీలిమ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.